హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి చాలా మిస్ అవుతూ ఉన్నారా? అయితే ఈరోజు చాలా మంచి వంటతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా హస్బెండ్ అయితే ఒక ఫిష్ తీసుకొచ్చారు. బట్ మా సైడ్ దాన్ని కొరమీన్ అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. సో నేను దాన్ని క్లీన్ చేసినప్పుడైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఒక పక్క రెయిన్ పడడం వల్ల, ఒక పక్క వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అనుకుంటా. సో నేను దాన్ని తీయలేదు. బట్ ఫిష్ మీకైతే ఐడియా ఉండే ఉంటుంది, నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. సో అయితే ఈరోజు చాలా వెదర్ కూల్గా ఉండడం వల్ల సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చేసే వంటకైతే చూసి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో, లేదా చేసుకున్నారో లేదో కంపల్సరీగా అయితే నాకు మెసేజ్ చేయండి. ఎందుకు అంటే నాకంటే పికిల్స్ చాలా అలవాటు. సో నేనైతే వండుతాను అండ్ చేస్తాను. ఆల్రెడీ మీరు చాలా వీడియోలో చూసుంటారు నేను పికిల్స్ చేస్తా అని. బట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? బికాస్ చేపలు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో మాత్రం కంపల్సరీగా పెట్టండి. ఎందుకంటే చాలా వరకు ఈ చేపల్ని పికిల్ చేసుకుంటారని కూడా చాలా వరకు తెలీదు నేనున్న ఏరియాలో. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై కిచెన్. సో చూసారు కదా, ఇవి వచ్చేసి ఫిషెస్ అండి. సో ఇవైతే వేరు, ఇవి వేరు. సో ఇవి నేను చెప్పినట్టు మీకు కొరమీన్ ఫిషెస్ అనమాట. సో దీన్ని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే చాలామంది పైనున్న స్కిన్ అయితే తీసేస్తారు, బట్ అది అవసరం లేదండి. ఎందుకంటే ఎక్కువ కాలం ఉండాలి అండ్ ఆల్సో బయటికి అవుట్ సైడ్ పంపించేవి ఎక్కువ చేసుకుంటే స్కిన్ తీసేయడం మంచిది. బట్ నేను చేసేది ఒకే ఒక ఫిష్ కాబట్టి, అది కూడా మాకు 1 మంత్ కూడా రాదు కాబట్టి, సో నేనైతే స్కిన్ ఉంచేస్తున్నాను. అలాగే బాగుంటుంది తినడానికి. సో ఇలా మీరు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో టిష్యూ పేపర్ యూజ్ చేయండి. మనకి టిష్యూ పేపర్ ఉండవు కాబట్టి, సో నేనైతే ఏదైనా వాటర్ లాగుతుందని నార్మల్ న్యూస్ పేపర్ వేస్తున్నా. సో పసుపు కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్న ముక్కలను అయితే నేను ఒక 1/2 అవర్ అలాగే వదిలేసి పేపర్ మీద పెడుతున్నాను అనమాట. సో ఇవన్నిటిని ఇలా పెట్టేసుకుంటే దూరంగా వాటర్ లాగేస్తూ ఉంటుంది కింద నుంచి. ఎందుకంటే మనం ఇది ఇలా పెట్టుకోకపోతే వేగడం అనే ప్రాసెస్ చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అండ్ ఆల్సో ముక్కలో వాటర్ కూడా ఎక్కువ ఉండిపోతుంది. యాక్చువల్గా ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చూసారు కదా, యాక్చువల్గా పికిల్స్కి అన్ని ఫిషెస్ పనిచేయవండి. సో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు తెలుసుకొని పెట్టుకోండి. సో నేనైతే ఇప్పుడు దీనిపైన కూడా పేపర్ వేసేస్తున్నా. సో ఎందుకు అంటే అన్ని పికిల్స్ విడిపోతాయి. ఇందులో నేనైతే పికిల్స్ పట్టేదైతే 1 పండు చేప, 2 కొరమీన్, ఈ రెండే ఎక్కువగా యూజ్ చేస్తారు. సో నేను ముక్కలు చాలా తక్కువగా ఉన్నాయి కదా అని చిన్న పెట్టాను. బట్ అది పప్పు నూనె, వేరుశనగ నూనె కావడం వల్ల పైకి పొంగుతూ ఉంది. అందుకని నేనైతే దాన్ని వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను, పెద్ద దాంట్లో. సో చూసారు కదా, ఇలా వేగిపోవాలి గోల్డెన్ కలర్. అంటే కొంతమంది చాలా డీప్గా ఫ్రై చేసేస్తారు, అలా తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. సో మనం చికెన్ పికిల్ని ఎలాగైతే కొంచెం మరీ అంత క్రిస్పీగా కాకుండా చేసుకుంటాం కదా, సేమ్ ఇది కూడా అంతే. చూసారు కదా. సో నేను ఇక్కడ పీసెస్ పెద్దగా ఉన్నాయని, అలా ఉంటే మా అమ్మాయి తినడానికి ఇబ్బంది పడుతుందని నేను కొంచెం వాటిని హాఫ్ చేసేసా. ముందైతే మా హస్బెండ్ కోసం విడిగా అయిపోసా. సో చూసారు కదా, ఇది వాటర్ చూసారా ఎంత లాగిందో పేపర్కి. అది అలా లాగకుండా ఉండుంటే అది నూనెలో చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది, అందుకని ముందుగానే తీసేసాను అనమాట. సో చూసారు కదా, వేగడానికి చాలా టైం పడుతుందండి. అది తీయడం వల్ల టైం ఎక్కువ అయిపోతుంది తప్ప మనకి యూజ్ ఉండదు. సో చూసారు కదా, ప్లేట్ ఇలా అంటే మెత్తగా ఉండకూడదు అనమాట, టక్ సౌండ్ రావాలి. సో ఇప్పుడు ఈ నూనె అయితే మరుగుతూ ఉంది కదా, ఇందులో ఇప్పుడు నేను ఫ్రెష్గా అడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. బట్ ఇంకో విషయం, చాలామంది చాలా రకాలుగా పచ్చళ్ళు వాడుతూ ఉంటారు అండ్ ఆల్సో అందులో మసాలాలు కూడా ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. సో నేనైతే మా హెల్త్ పరంగా, మేము తీసుకునే ప్రొడక్ట్ పరంగా మేమైతే ఎక్కువగా మసాలా యూజ్ చేయనండి. సో ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, వేగింది. సో వేసిన వెంటనే సరిపోతుందండి, 1 మినిట్. ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు, అది మాడి స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ. చూసారు కదా,
ఈ ఆయిల్‌లో కొంచెం ఏది వేపినా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే పైన నురగలు వస్తూ ఉంటాయి, కింద మాడిపోతూ ఉంటాయి. అలాగే నేను కొంచెం పసుపేస్తున్నా. ఎందుకంటే ఇది ఫిష్ కదా! కొంచెం స్మెల్ వచ్చినా కూడా అది కవర్ అవుతూ ఉంటుంది. సో, చూసారా? ఇది నేను ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి. సో, నేను ఇవి బయట యూజ్ చేయను. ఇంట్లోనే వేయించి పెట్టుకున్నా ఫ్రెష్‌గా. ధనియాలు, జీలకర్ర అంతే. వీలైతే కొంచెం మెంతులు కూడా వేసుకోండి. ఫిష్ కదా బావుంటుంది. సో, దీన్నైతే నేను వేగించేసా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఏసా. సో, ఇప్పుడు నేను సాల్ట్ తక్కువ ఎందుకు ఏసానంటే ఇది రుచి చూడడానికి ఈరోజు మంగళవారం అవ్వడం వల్ల నేను ఇది చేసినప్పుడు నేను టేస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి తక్కువే వేశాను. మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కువ వేసేస్తే నేను తినను కాబట్టి అది తెలీదు కదా! మళ్ళీ రోజు చూసుకొని తినేటప్పుడు అప్పుడు కలుపుకోవచ్చులే అనేసి నేను వేయలేదు. బట్ చూసారు కదా! ఇందాక ఏదైతే వేగించి పెట్టుకున్నానో వాటిని వేసేసా. చాలామంది కారం ముందే వేసేస్తారండి. బట్ అది కరెక్ట్ వే కాదు. కారం వేయడం వల్ల అదొక టైప్ ఆఫ్ చేదు అనేది వచ్చేస్తది. కారం ఎప్పుడు వేయాలనేది కూడా మీరు కొంచెం చూసుకోండి. సో, చూసారు కదా! అవన్నీ పట్టేసాయి. సో, వీటికి కొలతలు అవసరం లేదండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఫిష్ అనేది మనం కొలత ప్రకారం తీసుకోవట్లేదు కదా! సో, కలర్‌ని బట్టి ఆబ్జెక్ట్ చేసేయచ్చు. సో, చూసారు కదా! చల్లారిన తర్వాత నిమ్మరసం పిండడమే. సో, చూసారా? ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. 1 డే గడిచిన తర్వాత దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. సో, ఇంకో విషయం చెప్పాలి. నిమ్మకాయ పిండుకున్నప్పుడు చికెన్ పికిల్‌లో వేసినట్టు ఎక్కువగా వేసుకోకూడదండి. చాలా తక్కువ వేసుకోవాలి. లేదంటే మొత్తం పికిల్ అంతా పుల్లగా అయిపోతుంది. సూపర్‌గా ఉంది. సో, ఇప్పుడు మీరైతే మనం చేసిన పికిల్ అయితే చూసేసారు కదా! సో, అలాగే ఈ పికిల్ మీకు ఎలాగ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ చేయట్లేదు. అది మీకు ఎలాగ అనిపించిందో తెలిస్తేనే కదా రెండోసారి ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అయ్య బాబోయ్! పికిల్సా అని భయపడే వాళ్ళు ఉంటారు. మనకి రాదేమో, కొనుక్కొని తింటే బెటర్ ఏమో అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. బట్ ఇవి మనం వండే కర్రీస్ కూడా అంటే కూడా చాలా ఈజీ అండి. బట్ ఒకసారి అనేది మనం ట్రై చేస్తేనే దాని వాల్యుయేషన్ ఏంటి, దాని టేస్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా మన వీడియోస్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఫాలో అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రియాంక అండి. సో, ఖచ్చితంగా ఫాలో అవుతారని కోరుకుంటూ మీ ప్రియాపాల. సో, చూస్తున్నారు కదా జెస్సీ బంగారం ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.